నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ప్రారంభమైన టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ బిఆర్ నాయుడు అధ్యక్షతన తొలి సమావేశం ఏపీ మండలి సమావేశాల్లో వాడివేడి చర్చలు హోంమంత్రి బొత్స మధ్య వాదోపవాదాలు అయ్యప్ప మాలదారులకు అనుమతి నిరాకరణ హైదరాబాద్ ఎస్టీ పీటర్ స్కూల్లో ఘటన ఢిల్లీలో లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధితులు ఇవాళ ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు. అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితులు వివరించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎంపీ వద్యరాజు, మాజీ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ మాజీ చైర్మన్ తులా ఉమా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు వెళ్లారు. अच्छा मैं देख रहा है ना रोज मैं बाहर घूम के देख रहा है ना, मैं बाहर बैठता है ना, किधर घूम रहा है कुछ नहीं आता है। ऐसा करके दो चार बात बोल के हम लोग को बाहर भगा दिया। इतना बरसात हो रहा है, बरसात में उसका कलट का ऑफिस में शाम के जाके उधर ये झमेला कब से चल रहा है? 9 महीना हो गए। ओके 9 महीने में आप लोगों के बहुत जगह कंप्लेंट दिया, इधर उधर भाग दौड़ किया, इधर आने के लिए भी कोशिश किया पहला। अच्छा तो जाएगा तो तुम लोग। హైదరాబాద్లోని నాచారం ఎస్టీ పీటర్స్ మోడల్ స్కూల్లో అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులకు అనుమతి నిరాకరించారు. దీంతో యాజమాన్యం తీరుపై నిరసనగా అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. డెక్కన్ స్ప్రింగ్ స్కూల్, అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ లోకల్లో కమలా మెమోరియల్ స్కూల్, మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో అట్లాంటి అబ్జెక్షన్ లేదయ్యప్ప. వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూజించుకుంటూ పోతారు. కానీ మరి ఈ స్కూల్లో ఎందుకు ఇట్లా మరి తీసుకురండి మరి మొత్తం ఏమంటుంది కదా, బొట్టు పెట్టుకున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ముందు తీసిచ్చి పంపించాలి. ఏపీ శాసన మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం, దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి. మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మన అంతే కదా. అది కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అధ్యక్ష అంతే మంత్రి గారు చెప్పిన ప్రకారము
మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలుగా నా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ఫిల్గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా చెప్పండి, అంతేనా కాదు సార్? మీరు దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, అది విఫల ప్రయత్నం. చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఉండండి, మీరు తొందరగా ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే 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 ఇంకా 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 అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిష్టప్పుడు చెప్పండి, కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరా మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కాదు అధ్యక్షది. ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు. నాకు 2వ సిలిండర్ వస్తుంది రాదు, ఒక సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ 2వ సిలిండర్ రాదు అనే విషయాన్ని వాళ్ళు క్లారికల్ గా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే చెప్పారు. ఓకే ఫైన్, మాకేమి కాన్ఫరెన్స్ లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సూపర్ 6 ని మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష, సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో, వాళ్ళు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది 1 కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్, మీరు మీ ఇద్దరు క్లారిఫై చేయండి. నాకు లేదు కన్ఫ్యూజ్, మీరు చేయండి. లేదా మాట్లాడతారు, లేదా మాట్లాడతారు. చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను మరొకసారి తమరి ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత ప్రమాణం మనకు అందించడం జరిగిన సమాచారం. దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగలుగుతారు అధ్యక్ష. సో రోజుకి కనీసం 2.5 నుంచి 3 లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు, అందుకని ఎక్కువ చేయలేరు. కాబట్టి 4 నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం 2లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు, చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను. దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అంటే April 1 రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది. అది కాదండి, మీరు చెప్పిన దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అలా కాదండి, దీపం మా భాషలో
వాడికి బాగా చెప్పారు అధ్యక్ష. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు 4 నెలలు కోట అన్నారు అధ్యక్ష. ఆయన నేను అన్నది అధ్యక్ష, ఆయన అన్నారు. మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి, నేనే కన్ఫ్యూజ్ లేదు అంటే అధ్యక్ష. చూడండి అధ్యక్ష, బయట వచ్చి ఎన్నికలకు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ 1 వరకు కూడా ఈ 1 సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఒక సామెత అధ్యక్ష, మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప, ఏటి తడిపిన వచ్చి కోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది అధ్యక్ష, అది ఏంటి అధ్యక్ష? అది సరే ప్రజలు చూస్తున్నారు, దీనికి కాపీ ఇచ్చారు, సంతోషం. ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వం తాలూకు ఆలోచనని, ప్రభుత్వం తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో సారీ అధ్యక్ష, లేదు నేను సారీ అధ్యక్ష, కన్సల్ట్ కాదు, సారీ కూర్చోండి. వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిషన్ ఒప్పుకోండి సార్, ఇది ఇంటర్ప్రిషన్ ఒప్పుకోండి సార్. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వాడివేడి చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపైన హోంమంత్రి అనిత, ప్రతిపక్ష నేత బొత్స మధ్య మాటల తూటాలు పేలాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశంలో శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఎల్ఓపి గారు కూర్చోండి అందరూ కూర్చోండి. ఎల్ఓపి గారు మారుతున్నారు, కూర్చోండి. అధ్యక్ష, ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యతగా కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అర్థం కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా. నేను మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాము. వెళ్ళిపోతామని మాట్లాడడం ఏంటి సార్? ఇప్పుడు అనాలి షేమ్ అని. మేడం మీరు 1 మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి? తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. అన్నమయ్య భవనంలో బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలి సమావేశానికి సభ్యులు హాజరయ్యారు. 2 మినహా మిగతా సభ్యులందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 80 అంశాలపై చర్చించనున్నారు. భక్తుల సౌకర్యాలపైన ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ప్రైవేటు మఠాల దోపిడీలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఆరు నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో కూడా మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు, కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లోనే పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తున్నారో, పెళ్లిళ్ళ పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఎక్కడైతే ప్రధానంగా అన్నప్రసాదం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాటు చేయమని, అలాగే 2019-24 మధ్యలో ఉన్న కళ్యాణ మండపాల్లో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తగ్గాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ ప్రాంతాలు ఏర్పాటు చేయమని, అలాగే అండమాన్ నికోబార్, అలాగే రణస్థలం మండలం కొండమలగం, అలాగే భువనేశ్వర్, అలాగే బొంబాయిలో నూతనంగా ఆలయాలు నిర్మించమని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఆల్రెడీ స్థలాలు కూడా ఇచ్చారు, 5 ఎకరాలు కూడా స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాల్లో. అలాగే సోమవారం ఛానల్ ఏదైతే ఉందో SVBC ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఆ ప్రసారాలు చేయాలని, దానికి చర్యలు తీసుకోవాలని వారు కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. వారు సానుకూలంగా స్పందించారు. ఇది మంచి కార్యక్రమం, వారు కూడా చెప్పారు, మంచి ఆలోచన ఇది, ప్రజలు భక్తులు కోరిక మేరకు ఇవన్నీ కూడా మీరు చేస్తామని చెప్పారు. చాలా వారు కూడా సానుకూలంగా స్పందించి ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు కూడా చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది 6 నెలల